వాసు గారు, Yeah. ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయితే టికెట్ రేట్లు పెంచుకోవాలనుకుంటారు. మీరు రాజు వెడ్స్ రాంబాయ్‌కి తగ్గించారు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్‌ని తగ్గించే రిలీజ్ చేసుకుంటారా? ఇట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైనాయండి. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూట్ అవ్వాల్సిన పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైసెస్ అని. అట్లీస్ట్ ఫర్ ద గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే కనుక ఇట్స్ రీజనబుల్ ఇనఫ్ అయ్యా. గవర్నమెంట్ ప్రైస్కి ఇస్తే గవర్నమెంట్ ప్రైజెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ కంటే తగ్గించాం అనుకో, తను చెప్పినట్టు అంటే లాట్ ఆఫ్ జిఎస్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. జిఎస్టీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. దే సేయింగ్ వన్స్ రేట్ ఇస్ ఫిక్స్డ్ యూ హావ్ టు సెల్ ఇట్ ఫర్ దాట్. మీరు తక్కువ కమ్ముతారంటే కనుక అడ్జస్ట్మెంట్ ఇట్స్ పెద్ద అంటే డిబేట్. టికెట్ రేట్ తక్కువ ఉంటే దాని 18% అలాగే ఉంటుంది కదా సార్, తగ్గి లేదు 5%కి వస్తుంది. 5% కానీ మొన్న మీరు చాలా థియేటర్స్లో తగ్గించడం వల్లనే యాక్చువల్గా ఈరోజు అంత కలెక్ట్ చేసింది ఆ సినిమా 16 crores 18 crores అంటే అది మేజర్, అంటే కంటెంట్ బాగుండడం అట్ ద సేమ్ టైం అది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలంటే రకరకాల అంటే అది రావాలి ఇది రావాలి అని అంటున్నారు. బట్ అసలు మేజర్గా రావాల్సింది టికెట్ రేట్ తగ్గడం అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ బాగుండి టికెట్ రేటు ఎఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది అప్పుడు? రెగ్యులర్ లెటర్ రాయటం రెగ్యులరే. మాకు పొద్దున్న వచ్చి ఇదే పని, నెలకు ఒక లెటర్ రాస్తుంటాం. వాసు గారు, లెటర్ గో ఆన్. మీకు ఒకటి చెప్తాను ఫ్రాంక్గా చెప్పాలంటే, మా ఫాదర్ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్లో ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మళ్ళీ అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ ఆర్ సిస్టమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డెప్త్ వన్. నేను at some point of time I was telling all these guys I'll give an interview, I'll go into depth of all that with names. But what I'm saying is a system at ఉంది. ఇప్పుడు మీరు అన్నారు యాక్చువల్గా వాసు 99 రూపీస్ పెట్టారు. 100 రూపాయల టికెట్ ఉందిగా, 100 ఉంది, అదే సార్, 100 ఉంది, 150, 100 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి సింగిల్ థియేటర్లు. కానీ దీస్ టికెట్ ఇన్ మల్టీప్లెక్స్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్, 150 మల్టీప్లెక్సెస్ కూడా 150 250 వేరియేషన్ ఉంది. సో వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దట్. సో దానికంటే తెలంగాణలో సినిమాలు ఏ బేసిస్ లో తీసుకున్నారు? అవుట్ రేట్ బేసిస్ డిస్ట్రిబ్యూషన్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ గివింగ్ మెటీరియలిస్టిక్ గా ద ప్రొడ్యూసర్స్ అంటే ఏం చెప్తారు? బిజినెస్ సీక్రెట్. దమ్ము గారు, అయితే మీరు చాలా ఇంతకుముందు సినిమాలు చేశారు, బట్ తర్వాత అలా మొదలైంది అన్నారు, తర్వాత కళ్యాణ వైభోగం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అంటే ఆ రెండు సినిమాలు పేర్లు ఉన్నాయి, మధ్య చాలా సినిమాలు తీశాను. పోయిన సినిమాలు ఆ పేర్లు ఎవరికి గుర్తుండవు కదా. అదే సార్, అదే అంటే ఆడిల్ సినిమాలు గుర్తుండే, ఆడల్ సినిమాలు ఒకటి చాలా తీసాను. సార్ అంటే మేజర్గా ఈ మధ్యకాలంలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చారు కదా. నేను అదే చెప్తాను, 3 year బ్రేక్ తీసుకున్నాను. 3 year బ్రేక్ కేవలం ఎందుకంటే మై లాస్ట్ ఫిల్మ్ డింట్ డూ వెల్. అంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు దే డోంట్ డూ వెల్ ఆల్సో. దే యూస్ బి అఫోర్డబుల్ లాసెస్ ఫర్ మీ. అంటే ఇంట్రెస్ట్ పోవటము లేకపోతే సంథింగ్ అఫోర్డబుల్ లాసెస్ ఉండేవి. లాస్ట్ ఫిలిం రంజిత్ మూవీస్ చరిత్రలోనే మాకు ప్రిన్సిపల్తో సహా పోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ కుడెంట్ అఫోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ అది నాకు ఇట్ మేడ్ మీ థింక్ ఎందుకని వై అబౌట్ ద కంటెంట్ ఆర్ థింగ్స్ చేంజింగ్, ది జనరేషన్ నాట్ చేంజ్ ద వే దే వ్యూయింగ్ ఫిల్మ్స్ అనే దానికి నేను కాన్షియస్గానే బ్రేక్ తీసుకున్నాను. 3 years బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఇషాతో ట్రావెల్ అయినా కానీ, స్క్రిప్ట్ ఇషాతో ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను, 2-3 కథల మీద ట్రావెల్ అవుతున్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అగైన్. సినిమా ఇండస్ట్రీలో మొత్తం తెలుసు అనేది లేదండి. ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా ప్రొడ్యూసర్ అయినా కానీ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ డైలీ బేసిస్, ఫిల్మ్ టు ఫిల్మ్. So that's what exactly what I've done. Taken a break, I'm educating myself. Now I'm getting back. నా సేవా కార్యక్రమాలు కూడా ఈ నెలాఖరుతో అయిపోతాయి నాకు. So I've decided to get back to my core business again. వాసు గారు,